ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే ఎలాంటి వింత ఎందుకు చేయలేదు మోషే దగ్గర? మోషేని పారిపోకుండా ఎందుకు చేయలా? 40 సంవత్సరాలు మిద్యాను ప్రాంతానికి వెళ్ళి అక్కడ తన మామైనటువంటి ఇతర యొక్క మందని మేపుకునే దానికంటే ముందుగానే పారిపోవాల్సిన అవసరం లేదు, నేను నీకు తోడై ఉంటా, నేను ఏదైతే అనుకున్నానో నీవు అదే అనుకున్నావు కాబట్టి ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని బయటికి తీసుకురావటమే నా ఆలోచన. 400 ఏండ్ల తర్వాత నీ ఆలోచన కూడా అదే. ఫరో యొక్క అధికారం నుంచి బయటకు తీసుకురావాలనుకుంటున్నావు నువ్వు కూడా. నా మనసు ఎలాగ పనిచేస్తుందో నీ మనసు అలాగే పనిచేస్తుంది. నా హృదయపు ఆలోచనలు అలాగే ఉన్నాయో నీ హృదయపు ఆలోచనలు అలాగే ఉన్నాయని పారిపోతున్నటువంటి మోషే ఎదుట తాను మండుతున్నటువంటి ఒక పొదగా చూపించి ఆ పొద కాలిపోకుండా చేసినట్టయితే ఆ రోజున అక్కడే ఆగిపోయేవాడే కదా. రైట్ టైమింగ్ అనేది ఒకటి ఉంటుంది. దేవుడు నిశ్చయించినటువంటి సమయ ఏర్పాట్లు ఒకటి ఉంటాయి. దానికి మించి దేవుడు ముందుగా జోక్యం తీసుకోడు. ఏదైనా తోటలో ఆదాము పాపం చేసినప్పుడే ప్రభువైన యేసుని తీసుకురావచ్చు కదా. కయ్యను హేబేను చంపిన దానికి ప్రతిగా పాపక్షమాపణ కొరకై ప్రభువైన యేసుని అక్కడే పరిచయం చేయొచ్చు కదా. తొలి మానవుల దగ్గరనే ప్రభువైన యేసుని గురించినటువంటి విశ్వాసము నమ్మకం పుట్టించి ఆ రోజునే వారికి పరిచయం చేసి ఉన్నట్లయితే ఈ రోజున ఎంత గలిబిలి ఉండేది కాదు కదా అని మనుషుడు విచిత్రమైనటువంటి ఆలోచనలతో మనసును పాడు చేసుకోవడం తప్ప దేవుడు ఏ సమయానికి ఏది చేయాలని తాను అనుకుంటాడో ఆ సమయానికి ఆయన తగిన విధంగా ఆ కార్యాన్ని రూపుదిద్దుతాడు. మనం అనుకున్నట్టుగా దేవుని యొక్క ఏర్పాట్లు ఉండవు, దేవుని యొక్క ఆలోచనలు ఉండవు. మోషేను ఈ మిద్యానికి పారిపోకుండా చేయొచ్చు కదా. ఆ రోజునే పొద మండుతున్నటువంటి పొదను కనపరిచి మనం అనుకున్నట్టుగా ఆలోచనలు ఉండవు. కాబట్టి ఇత్రో మందను మేపటానికి వచ్చాడు. హోరేబు పర్వతం అని పడుతున్నటువంటి సేనాయి పర్వత ప్రాంతానికి వచ్చాడు. మందను మేపుకుంటున్నాడు. వింత కనపడుతుంది. అసలు ఆ వింత ఏంటని చూడబోటానికి తొంగి చూసినప్పుడు అప్పుడు సంగతులు ఈ విధంగా ఉన్నాయి. దేవుడు ఆ పొద నడిము నుండి కాబట్టి ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి సంగతి మనుషులు చెప్పడానికి పూనుకుంటూ ఉంటుంటారు అన్నమాట. కొందరేమో దేవుడు అంటే అదిగో దేవుడు కనిపించాడు కదా, మోషేకు దేవుడు కనిపించాడు కదా. పొదలో కనిపించింది దేవుడా, దేవదూత? కొందరు ఏమనుకుంటారంటే దేవదూతే కనిపించాడు, కానీ ఆ దేవదూత ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఆ దేవదూత ఎవరో కాదు, యేసుక్రీస్తు. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినప్పుడు దేవుడు ముందుగా నడిపించాడు దేవదూతను. ఆ దేవదూత ఎవరో కాదు, యేసుక్రీస్తు. అబ్రహాము దగ్గరకు భోజనం చేయటానికి 3 దేవదూతలు వచ్చారు. ఆ దేవదూతలను చెప్పినటువంటి వారిలో ఒకరు ఎవరంటే యేసుక్రీస్తు. ఎవడు చెప్పాడు ఇది దేవదూత యేసుక్రీస్తు అని? ప్రభువైన యేసుని గురించి మాట్లాడినప్పుడు దేవదూత అని చెప్పలేదు అసలు. ఎక్కడ దేవదూత అని చెప్పలేదే. ముందుగానే దేవదూతగా పంపించి ఇశ్రాయేలు ప్రజలకు ఆయన కనపరిచి ఆ తర్వాత యేసుక్రీస్తులాగా మనకు క్రైస్తవులకి కనపరచబడాలని దేవుడు ఉద్దేశించాడా? పొదలో కనపడినటువంటి సంగతి దేవదూత అని పరిశుద్ధాత్మ చేత స్టెఫెన్ మాట్లాడుతున్నాడు. ఆత్మతో నింపబడినటువంటి వాని యొక్క మాట అది. పాత నిబంధనలో నీకు మనకు సంగతులు సరిగ్గా గ్రహించడానికి వీలైనటువంటి పరిస్థితులు ఏదన్నా ఉన్నట్లయితే అది రివీల్ చేయవలసింది మరలా పరిశుద్ధాత్మే. ఇంటర్ప్రిటేషన్ అనేది పరిశుద్ధాత్మ చేస్తే మాట్లాడాలా. పరిశుద్ధాత్మ చేయకపోతే నోరు మూసుకొని మౌనం వహించాలా. ఇశ్రాయేలు ఎదుటగా ముందుగా నడుచుకుంటూ పోయినవాడు దేవదూత అంటే ఆ దేవదూత ఎవరో కాదు, యేసుక్రీస్తు అని చెప్తున్నటువంటి మనుషుడికి ఇంటర్ప్రిటేషన్ అనేది గ్రంథంలో పరిశుద్ధాత్మ చేస్తేనే మాట్లాడుతున్నాడా, తను ఊహించి మాట్లాడుతున్నాడు అనే సంగతిని ఆలోచించాలి. ప్రశ్నకు సమాధానం గ్రంథం చెప్తే మాట్లాడాలా, గ్రంథం చెప్పకపోతే నోరు మూసుకొని ఉండాలి. అంతే తప్ప మనము స్వతహాగా